పెంచేటప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఎలా ఉంటాయి అంటే వారిని రిచ్గా పెంచాలని ఆలోచన చేస్తూ ఉంటారు. వారికి ఏ కష్టం రాకుండా, వారికి ఏ ఇబ్బంది కలగకుండా చాలా రిచ్గా, లగ్జరీగా పెంచాలని ఆలోచన చేసినటువంటి తల్లిదండ్రులు లేకపోతే పిల్లలకి ఇది అవసరమా, ఇది అవసరం లేదనే ఆలోచన కూడా లేకుండా ఒక డబ్బుతో వారిని పెంచడం వల్ల, డబ్బులు వారి ఎదుట కుమ్మరించడం వల్ల ఒక రోజుకి వారు ఏమవుతూ ఉంటారంటే ధనాపేక్షకులు అయిపోతూ ఉంటారు. డబ్బే దేవుడిగా వారు తయారవుతూ ఉంటారు. కాబట్టి పిల్లలకి అవసరమైనది ఏదో అది గుర్తించి తగినంత ఖర్చు చేయడం అనేది బాధ్యత గల తల్లిదండ్రుల యొక్క అవసరమైనది. అవసరానికి మించి ఖర్చు చేయడం అనేది అది పిల్లల్ని పాడు చేయడం అనే సంగతి మనము ఆలోచించవచ్చు. అవసరానికి మించినటువంటి ఖర్చులు నేడు కుటుంబాల్లో తల్లిదండ్రులు జరిగిస్తూ ఉంటారు పిల్లల పట్ల. ఇది అవసరమా, అవసరం లేదు, ఇది ఉపయోగమా, ఇది ఉపయోగం లేదు, ఇది ఏ కోణంలో ఆలోచించకుండా డబ్బులు ఉన్నాయి కానీ చెప్పి ఇష్టానుసారంగా మనం ఖర్చు పెడితే ఖచ్చితంగా వారి మనసు ఏమైపోతుందంటే చెడు వైపు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది, చేయకూడని పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అనేక మంది మత్తు పదార్థాలకి బానిసలు అవుతున్నారంటే దానికి కారణం ఏంటంటే పిల్లలకి ఎక్కువగా వారి యొక్క ధనాన్ని ఖర్చు చేయడం వల్ల, ధనాన్ని వారి చేతికి ఇవ్వడం వల్ల వారు దాన్ని ఉపయోగించుకోవాల్సిన రీతిలో ఉపయోగించుకోకుండా మరొకరు దాన్ని ఉపయోగించేసుకొని అలాగే పాడైపోయేటువంటి పిల్లలు ఎంతోమంది మనకి సమాజంలో కనపడుతూ ఉంటారు. కాబట్టి ధనాపేక్ష ఏం చేస్తుందంటే మనిషిని పాడు చేస్తుంది. ధనం మనిషిని మనిషిగా బ్రతకనివ్వదు, ఒక మనిషిలా బ్రతకనివ్వదు. న్యాయాన్ని సైతం తిప్పివేసింది అది. న్యాయాన్ని అన్యాయంగా ఆ డబ్బు ఏం చేస్తుందంటే మార్చేసింది, అలాగూ మాట్లాడేటట్టు చేస్తుంది, అలాగే తిప్పివేయడానికి అవకాశం ఉందని ఈ యొక్క విషయాలను బట్టి మనము ఆలోచించవచ్చు. కాబట్టి సమూయేలు యొక్క కుమారుల యొక్క పరిస్థితి మనం ఆలోచన చేసినప్పుడు వారి చెడ్డ హృదయులై తమ తండ్రి యొక్క ప్రవర్తనని వారు అనుసరింపక లంచం పుచ్చుకొని, ధనాపేక్షకులై లంచం పుచ్చుకొని న్యాయాన్ని తిప్పివేసిన సందర్భాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అందుని బట్టి దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వారికి భయంకరమైనటువంటి ఒక గొప్ప శిక్ష వారి మీద తప్పించేశారు. కాబట్టి పిల్లలు క్షేమం ఉండాలంటే, పిల్లలు భద్రం ఉండాలంటే వారికి దైవికమైనటువంటి పద్ధతులు అలవాటు చేయాలి. దైవికమైనటువంటి విధానంలో వారిని పెంచవలసిన అవసరం ఉంది. తల్లిదండ్రులు వృద్ధులయ్యేటప్పుడు సైతము వారి యొక్క అడుగుల్ని పరీక్షించాల్సిన అవసరం ఉంది. పిల్లలు ఎటువైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు, పిల్లల యొక్క ఆలోచన ఎలా, పిల్లల యొక్క సహవాసం ఎవరితో చేస్తా ఉన్నారు, ఇటు సంగతులు ఏం చేయాలంటే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏలీ కుమారులు ఏలీ వృద్ధుడైనప్పుడు చెడిపోయారు. సమూయేలు కుమారులు సమూయేలు వృద్ధుడైనప్పుడు చెడిపోయిన సందర్భాలు మనకు కనిపిస్తాం. కాబట్టి వృద్ధాప్యం వచ్చినప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి ఒక జాగ్రత్త ఏంటంటే పిల్లలు ఎడిపోతా ఉంటారు. పిల్లల యొక్క ఆలోచనలు ఎలాగున్నాయి, పిల్లల యొక్క పద్ధతులు ఎలాగున్నాయి, దైవానుసారంగా ఉన్నాయా, లోకానుసారంగా ఉన్నాయా, పిల్లల యొక్క ఆలోచనలు దైవికమైన ఆలోచన కలిగి ఉన్నారా, లేకపోతే లోకానుసారమైన ఆలోచన కలిగి ఉన్నారా, పిల్లల యొక్క ప్రవర్తన ఎలాగుంది, లోకానుసారం ప్రవర్తిస్తున్నారా లేకపోతే దైవికమైన ప్రవర్తన కలిగిస్తున్నారు, ఎలాగున్నారు, వీరి యొక్క అడుగులు ఎలా వేస్తున్నారు, ఎవరితో సహవాసం చేస్తున్నారు అని ఈ కోణంలో ఏం చేయాలంటే విచారణ చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మనం ఆలోచన చేయొచ్చు. కాబట్టి ధనాన్ని వినియోగించే విషయంలో బిడ్డల కొరకు అవసరమైనంత వరకే ఉపయోగించాల్సిన అవసరం ఉంది. అవసరానికి మించి వారికి ధనాన్ని వినియోగించడం వల్ల వారు ఒక రోజున
ధనాపేక్షకులై వారు చెడిపోయే అవకాశం ఉంటుందని మనము ఆలోచించేయచ్చు. ధనం కోసం చేయకూడని పనులు చేస్తుంటారు. అవసరమైతే ఒకరిని కొట్టడానికి వెళ్తారు ధనం కోసం, అవసరమైతే దొంగతనాలు చేస్తూ ఉంటారు, అవసరమైతే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు సైతం మాయం చేస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలకి ఎంతవరకు అవసరమో అంతవరకు ఖర్చు చేస్తూ వారిని అలాగే పెంచినట్లయితే వారు ఒక మంచి జీవితాన్ని కలిగి ఉండడానికి అవకాశం ఉందని మనము ఆలోచించవచ్చు. కాబట్టి సమూయేలు యొక్క కుమారులు ధనాపేక్షకులై లంచం పుచ్చుకొని అటువంటి భయంకరమైనటువంటి దుర్మార్గానికి ఒడిగట్టినట్టుగా మనము ఆలోచించవచ్చు. ఇప్పుడు మన బిడ్డల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ శ్రద్ధ గురించి సాగిస్తుంది మీకు అన్నమ తెలియజేస్తూ ముగిస్తాను.